ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? మన దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, స్వయంభవుడు, అగోచరుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉంటే మనకి విరోధి ఎవరు? నిజమే, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకి ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏ వ్యక్తి మనల్ని అడ్డుకోలేరండి. ఆయన మనకు వెలుగును రక్షణ అన్నప్పుడు మనం ఎవరికి భయపడనక్కర్లేదు. అందులో బిడ్డ కీర్తనకాడు అంటాడు, వెన్ గాడ్ ఈజ్ మై లైట్ అండ్ సాల్వేషన్ హూమ్ షల్ ఐ ఫియర్. ఈ లోకంలో సర్వశక్తులు మనకు తోడుగా ఉన్నాడు, మన కుటుంబానికి తోడుగా ఉన్నాడు. మన జీవితంలో సమస్యలు వచ్చినా పరిష్కరించేటువంటి దేవుడు, సమయోచితమైన సహాయాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. ఈరోజు నా దేవుడు మనకు తోడుగా ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన పేరే ఇమాన్యువల్. పరలోక రాజ్యంలో ఆయన ఇమాన్యువల్ అని పిలిచారు. ఆయన ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఆయన యేసు అని పిలువబడ్డాడు. యేసు అనగా తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించిన అర్థం. ఇమాన్యుల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. ఆయన తోడైనటువంటి దేవుడు మనతో ఉన్నప్పుడు మనకి ఈ ప్రపంచంలో విరోధి ఎవరూ కూడా లేరు. ఒకవేళ ఉన్నా సరే ప్రభు వారి మీద మనకు జయాన్ని ఇస్తాడు. అందును బట్టే కీర్తనకారుడు 118వ కీర్తన 6వ చరణంలో, దేవుడు నా పక్షం ఉన్నాడు, నేను భయపడను. దేవుడు నా పక్షం ఉన్నప్పుడు నేను భయపడను. వెన్ గాడ్ ఈజ్ మై సైడ్ ఐ విల్ నాట్ ఫియర్. అవును, దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు, ఒక యుద్ధంలో ఒక గొప్ప వ్యక్తి మన పక్షాన ఉన్నప్పుడు మనం భయపడం కదా. దావీదు తన జీవితంలో దేవుడు తన పక్షాన ఉన్నాడు అని గమనించినటువంటి దావీదు శత్రువైనటువంటి గొలియాతు కూడా భయపడలేదు. మీరు జాగ్రత్తగా ఆ దావీదు గొలియాతు చరిత్రను చదివితే, దావీదు ఏలాలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడట, యుద్ధం చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. సౌలు మిగతా వారందరూ కూడా గొలియాతును చూసి వెనక్కి పారిపోయారు, గుడారాలో దాక్కున్నారు. కానీ దేవుడు నా పక్షాన ఉన్నాడు అని గమనించినటువంటి దావీదు పరిగెత్తుకుంటూ ధైర్యంతో ఆ సముఖానికి వెళ్ళాడు, ఆ గొలియాతు సముఖానికి వెళ్ళాడు. ఈరోజున దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం దేనికి భయపడినక్కర్లా, మరణానికి కూడా భయపడినక్కర్లా, శోధనలకు భయపడినక్కర్లా, ప్రకృతి వైపరీత్యాలకు భయపడినక్కర్లా, ఏ అధికారులకు మనం భయపడినక్కర్లేదు, సాతాను శక్తులకు మనం భయపడనక్కర్లేదు, దురాత్మ శక్తులకు మనం భయపడినక్కర్లేదు, మాంత్రిక శక్తులకు మనం భయపడినక్కర్లేదు. ప్రభువు మనకు తోడుగా ఉండగా మనకు విరోధి ఎవరు? నేను త్వరగా ఈ యొక్క వాక్య సందేశంలో మీతో నేను మాట్లాడాలనుకుంటున్న మాటలు ఏంటంటే, దేవుడు మన పక్షాన ఉంటే మనకి ఏం జరుగుతుందని ఆలోచన చేస్తే, దేవుడు మన పక్షాన ఉంటే మనకు న్యాయం జరుగుతుందండి. దేవుడు మన పక్షాన ఉంటే మనకు న్యాయం జరుగుతుంది. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి, అంటే మన ప్రభు న్యాయాధిపతి, యేసుక్రీస్తు ప్రభు వారు న్యాయాధిపతి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవని కీర్తనకారు 119వ కీర్తన 75వ చరణంలో మాట్లాడతారు. అవును, యెహోవా యొక్క తీర్పులు న్యాయమైనవి. ప్రపంచంలో చాలామంది న్యాయవాదుల్ని, అదే రీతిగా జడ్జెస్ మనం చూస్తాం. ఎంతవరకు న్యాయం తీరుస్తున్నారంటే కొంతమంది ఫెయిల్ అవ్వచ్చు, కానీ దేవాదేవుడి యొక్క తీర్పులు న్యాయమైనటువంటివి. ఆయన నిజమైనటువంటి న్యాయాధిపతి. ప్రతి ఒక్కరిని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరిని ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. న్యాయ సింహాసనం మీద ఆయన కూర్చుండి తీర్పు తీర్చబోతున్నాడు. మనుషుడా, నువ్వు ఏం విత్తుతావో ఆ పంటను కోస్తావు. దేవుడు విక్రయింపబడడు, ఆ న్యాయాన్ని జరిగిస్తాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అందును బట్టి పేతురు కూడా అంటాడు తన యొక్క పత్రికలో, దేవుడు పక్షపాతి కాదు అని. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు పక్షపాతి కాదు. అవును, దేవుడు ఏ ఒక్కరి జీవితంలో కూడా ఆయన పక్షపాతాన్ని చూపించేటువంటి వాడు కాదు. ఆయన యందు మన విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మనకి న్యాయాన్ని తీర్చేటువంటి వాడు. ఆయన న్యాయాన్ని, మా తీర్పును తీర్చేటువంటి వాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రెండోదిగా, ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన పనులన్నీ కూడా సఫలం చేయబడతాయి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 2వ వచనంలో, నువ్వు చేసే పనులన్నింటిలో కూడా దేవుడు విజయాన్ని ఇస్తాడని దేవుని లేఖనాలు చూస్తున్నాం మనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో, నువ్వు చేయి పనులన్నింటిలో దేవుడు నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేయి పనులన్నింటిలో కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించును. అవునండి, మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు దీవెనిస్తాడు. ఒకవేళ నీ జీవితంలో ఎన్నో పనులు తలపెట్టావు, నీ కుమార్తె వివాహం చేయాలి, నీ కుమారుడు వివాహం చేయాలి, ఒక ఇంటిని కట్టాలని తీర్మానించుకున్నావు, ఒక ప్రయాణం చేయాలి, ఒక విదేశీ ప్రయాణం చేయాలని ఒక పని పెట్టుకున్నావు. ఈరోజు దేవుడిని పక్షాన ఉంటే అన్ని పనులు దేవాదేవుడు సమకూడి నీ జీవితంలో జరిగిస్తాడండి. నా జీవితంలో దేవుడు నా పక్షాన నుండి అనేకమైన కార్యాలు, ఊహకు మించిన కార్యాలు ప్రభు నా పట్ల జరిగిస్తున్నాడు. మీ పట్ల కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుని అంటాడు. నిజంగా ఆ మన దేవుడు ఎలాంటి వాడు? తన కార్యం సఫలం చేసే దేవుడు, మన కార్యాన్ని సఫలం చేసేటువంటి దేవుడు. ఈ ప్రపంచంలో మరి ఏ ఒక్కరూ కూడా లేరు. అవును, మన కార్యాన్ని సఫలం చేసేటువంటి వాడు మన ప్రభు. ఒకవేళ నీ జీవితంలో రక్షణ కొరకు అన్వేషిస్తున్నావా?
రక్షణ పొందాలి, పాపక్షమాపణ పొందాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి, దేవుని యొక్క శాంతిని పొందుకోవాలి, నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్న వ్యక్తి అయితే దేవాదేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ప్రేమిస్తాడు, నీ జీవితంలో నిత్య జీవాన్ని ఇస్తాడు, నీ జీవితంలో ప్రతి కష్టం నుంచి కూడా నీకు పరిష్కారాన్ని ఇస్తాడు, ప్రతి రోగం నుంచి నీకు విడుదలని ఇస్తాడు, ప్రతి బంధకాల నుంచి ఆయనకి విడుదలని ఇస్తాడు. ఆయనందు మన విశ్వాసం ఉంచిన ఆయన మన పక్షాన ఉన్నప్పుడు మన జీవితంలో మన పనులన్నీ కూడా సఫలం అవుతాయి. వారి ఆలోచన సఫలము కానేరదు అంటాడు. ఎవరి ఆలోచన? దేవుడు ఎవరి పక్షానైతే ఉండడో వారి కార్యాలు సఫలపరచబడవు. అది చేద్దాం. దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినప్పుడు, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతికినప్పుడు, దేవునికి ఇష్టరాలుగా నువ్వు బ్రతికినప్పుడు దేవుడు నీ ప్రతి కార్యాన్ని సఫలం చేస్తాడు. మూడోదిగా చెప్పాలంటే దేవుడు మన పక్షం ఉన్నప్పుడు మనకు సహాయము కలుగుతుంది. దేవుడు మన పక్షం ఉన్నప్పుడు సహాయం కలుగుతుంది. 121 కీర్తన 2వ చరణంలో యెహోవా వలన సహాయం కలుగును. 121 కీర్తన మనందరికీ కూడా కంటతా వచ్చు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు ఎక్కడి నుంచి సహాయం వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. అవును, దేవాదేవుడు మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఇశ్రాయేలుకి గొప్ప సహాయం చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. ఇంకా మనం ఆలోచన చేస్తే యోర్దాన్ నదిని 2 పాయలుగా చేసినటువంటి దేవాదేవుడు. ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. పగలు మేఘస్తంభాన్ని, రాత్రి అగ్నిస్తంభాన్ని వేసి యెహోవా వారి పక్షాన ఉన్నాడు. ఈరోజున దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆయన మనకు న్యాయం తీరుస్తాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన పనులన్నీ కూడా సఫలపరుస్తాడు. ఇంకో మాట నేను చెప్తాను, దేవుడు మనకు సహాయకరంగా ఉన్నప్పుడు యుద్ధంలో మనం జయాన్ని పొందుకుంటాం. యుద్ధంలో ఇశ్రాయేలు దేవునికి మొర్ర పెట్టినప్పుడు గొప్ప జయాన్ని పొందుకుంటాం. యెహోషాపాతు అనేటువంటి రాజు, యూదా రాజు, నిజంగా యుద్ధ భూమికి వెళ్లే ముందే దేవునిలో ప్రార్థించాడు, అయ్యా నువ్వు మా పక్షమునున్నటువంటి దేవుడు కాబట్టి మా పక్షాన్ని యుద్ధం చేసేటువంటి వాడు నీవే అని దేవునిలో మొర్రపెట్టిన యెహోషాపాతుకు దేవుడు గొప్ప జయ జీవితాన్ని ఇచ్చాడు. నిజంగా శత్రువులు 3 శత్రు రాజ్యాలు తన మీద దండెత్తి వచ్చినప్పుడు వారికి మా దేవుడు మాట్టుగాండ్రని ఏర్పాటు చేసినప్పుడు వారికి వారు యుద్ధం చేసుకుని చనిపోయారు. ఆ కొల్ల సమ్మును దేవాదేవుడు యెహోషాపాతుకి ఇచ్చినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి నీ జీవితంలో కూడా దేవాదేవుడు ఆయన నీ పక్షమున ఉండాలి. అటువంటి రీతిలో నువ్వు బ్రతకాలి. దేవుడు మన పక్షాన్ని ఉంటాడు ఎప్పుడంటే ఆయనకి నమ్మకంగా మనం జీవించినప్పుడు, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించినప్పుడు. యోబుని జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమల్లో కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు యోబు పక్షాన ఉన్నాడు, 2 దీవెనిచ్చాడు. అదే రీతిగా కష్టాల్లో దేవుని మరొక దావీదు తన యొక్క జీవితంలో దేవుని స్తుతించాడు కాబట్టి దావీదు పక్షాన దేవుడు ఉన్నాడు. తన మామైనటువంటి సౌలు ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు కానీ ఆ దావీదును ఏమాత్రం చంపలేకపోయాడు. దేవుడు జయ జీవితాన్ని దావీదుకి ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, శ్రమల్లో దేవుని దూషించక పౌలు వలె మనం సంతోషించినప్పుడు, పౌలు వలె ఆ రక్షణానందాన్ని కలిగినప్పుడు దేవుడు మన పక్షాన ఉంటాడు, మనకి జయ జీవితాన్ని ఇస్తాడు. ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము స్వస్థత, విడుదల, విమోచన, ఆత్మకృంభరింపు, ఆత్మ సంరక్షణ, ఆయనకు ఆశీర్వాదము. మన ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయన ఆత్మతో దేవుడు మనల్ని నింపి ఆత్మశాంతిని ప్రవహిస్తాడు. దేవుడు అటువంటి కృప ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో దేవుడు కలిగించును గాక. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదమునకు కారణభూతులైన మా ప్రభువా, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మీరు మా పక్షమునుండగా మాకు విరోధి ఎవరు? అవును ప్రభువా, ఇశ్రాయేల్ పట్ల మీరు ఉన్నప్పుడు విరుదులైనటువంటి వారు ఏమీ చేయలేకపోయారయ్యా. శత్రువులైనటువంటి వారు ఇశ్రాయేలీల్ని, నీ ప్రజలను ఏమీ చేయలేకపోయారు. ఫరో ఏమీ చేయలేకపోయాడయ్యా. అవును ప్రభు, మా పక్షానికే మాకు న్యాయం తీరుస్తావని, మా పక్షాన్ని ఉంటే మా కార్యాన్ని సఫలం చేస్తావని, మా యుద్ధంలో మాకు విజయాన్ని ఇస్తామని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మా పక్షాన్ని మీరు ఉండాలంటే మా జీవితాన్ని మీకు సమర్పించాలయ్యా. మీకు నమ్మకంగా మేము బ్రతకాలి ప్రభు, భయభక్తులు కలిగి నీ కొరకు జీవించాలి. తద్వారా గొప్ప దీవెనను మేము పొందుకుంటాం తండ్రి. వాక్యాన్ని ఉన్న ప్రతి ఒక్కరిలో కార్యస్థితిని కలుగు చేయండి. ఈ దినదీవులను మెండుగాని ప్రజలకు అనుగ్రహించండి. ఎవరు అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. అప్పు బాధలతో ఉన్నటువంటి వారి జీవితాల్లో నాయన ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి విడుదల అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాసినటువంటి వారు గొప్ప ఉత్తీర్ణత సాధించినట్లు ద్వారాలు తెరవండి. ఏకాంగుల సంస్థలుగా చేయండి. గర్భఫలం లేనిటువంటి వారి గర్భఫలాన్ని అనుగ్రహించండి. కృప చూపించండి. ఆధ్యాత్మికంగా ప్రభు అపోస్తలుల బోధ మీద ప్రతి ఒక్కరూ కూడా స్థాపించబడినట్లు, ఆ పునాది మీద నిలబడినట్లు కృప చొప్పున వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ వీడియోస్ మీకు ఎంతో దీవెనకరంగా ఉన్నట్లయితే, మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీరు చూడటం మాత్రమే కాదు, అనేక మందికి ఈ వీడియోస్ షేర్ చేయండి. ఈ యొక్క వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే ఈ కమెంట్ సెక్షన్లో మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియచేయండి. మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం. మీరు ఎప్పుడైనా విజయవాడ రావచ్చు. క్రైస్ట్ టెంపుల్లో 4 ప్రత్యేకమైన ఆరాధనలు ప్రతి ఆదివారం జరుగుతున్నాయి. దైవిక శక్తిని అనేక మంది పొందుకుంటున్నారు. మీరు కూడా దైవిక శక్తిని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.